హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుని ఇంకా 4 హెచ్సిఏ మెంబర్స్ని టికెట్ స్కాండిల్ కేసులో తెలంగాణ సిఐడి వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి, సన్ రైజర్స్ హైదరాబాద్కి టికెట్స్ విషయంలో కొన్ని ఇష్యూస్ జరిగాయి. హెచ్సిఏ ప్రెసిడెంట్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళకి అలాట్ చేసిన 10% టికెట్స్ కన్నా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకపోతే మ్యాచెస్ కండక్ట్ చేయనివ్వమని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కంప్లైంట్ చేశారు. అయితే వాళ్ళు అడిగిన ఎక్స్ట్రా టికెట్స్ ఇవ్వలేదని హెచ్సిఏ మెంబర్స్ ఎల్ఎస్జీ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్ టైంలో కార్పొరేట్ బాక్సెస్ అండ్ విఐపి బాక్సెస్కి లాక్ వేశారు. ఈ బాక్స్ లాక్ వేయడం వల్ల ఎల్ఎస్జీ ఓనర్స్ అండ్ మేనేజ్మెంట్ బయటే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ఇష్యూ తర్వాత ఎస్ఆర్హెచ్ బీసీసీఐకి కంప్లైంట్ చేసింది. అండ్ ఆ లెటర్లో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ని వదిలేసి వేరే గ్రౌండ్ చూసుకుంటామని కూడా చెప్పారు. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ విషయం మీద ఎంక్వైరీ వేసింది. ఎంక్వైరీ తర్వాత తెలంగాణ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం నిజంగానే హెచ్సిఏ మెంబర్స్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ని ప్రెషర్ చేశారని ప్రూవ్ అవడంతో సిఐడి వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. ఇన్ని ఇష్యూస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్నప్పుడు ఈ ఇయర్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ జరిగే ఛాన్సెస్ అయితే కనబడటం లేదు.